హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి మనము 9th క్లాస్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్కి సంబంధించిన 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ధర్మార్జునులను ఒక లెసన్ను అండ్ నేను ఎరిగిన బూర్గుల ఈ 2 లెసన్ల నుంచి కొన్ని బిట్స్ తయారు చేశానండి ఎంసిక్యూ. వాటి మీద మనం చూద్దాం. ధర్మార్జునుల రచయిత ఎవరు? శ్రీసి బి ఎర్రం విశ్వనాథ గుప్త, సి చేమకూరి వెంకట కవి, తుమ్మల గిరీశం. ఆప్షన్ సి. ధర్మార్జునుల పాఠం తీసుకున్న కావ్యం ఏది? అంటే ఇది ఏ పాఠం నుంచి తీసుకున్నారు, ఏ కావ్యం నుంచి తీసుకున్నారు ఈ పాఠాన్ని? ఆంధ్ర మహాభారతం, బి శ్రీరామచరితమానసం, సి విజయ విలాసం, డి పాండవ గాథ. విజయ విలాసం. అర్జునుడు ఈ పాఠంలో ఏ దిశగా ప్రయాణిస్తాడు? విద్యార్జన కోసమా, బి తీర్థయాత్రల కోసమా, సి ధనార్జన కోసమా, డి యుద్ధ శిక్షణ కోసమా? ఆప్షన్ బి తీర్థయాత్రల కోసము. అర్జునుడు ఈ పాఠంలో పెళ్లి చేసుకున్న వారు ఎవరు? ఉలూచి, చిత్రాంగద, సుభద్ర. ముగ్గురిని. ఆప్షన్ డి. ధర్మరాజు ఏ గుణం కోసం ప్రసిద్ధి పొందాడు? పరాక్రమం, ఆజ్ఞ పరిపాలన, మాయా చాతుర్యం, ధనప్రాప్తి. ఆప్షన్ బి ఆజ్ఞ పరిపాలన. ధర్మార్జునుడు పాఠం ప్రధానంగా ఏ లక్షణాలను ప్రతిపాదిస్తుంది? స్నేహం, ప్రేమ, అనుబంధం. ధర్మార్జునుల పాఠం నుండి మనిషి ఏ గుణాలు అలమరుచుకోవాలి? సత్యం, ధర్మం, పరాక్రమం. ఇంద్రప్రస్థ వర్ణ ఎక్కడ వస్తుంది? కావ్యం మధ్య భాగంలో, కావ్యం అంతంలో, కావ్యారంభంలో, ఉపసంహారంలో. కావ్యారంభంలో. ధర్మార్జునులు పాఠంలో ఎవరి గుణగణాలను పేర్కొంటారు? కౌరవులు, పాండవ సోదరులు, మహర్షులు, దేవతలు. ఆప్షన్ బి పాండవ సోదరులు. కుజునూల్ కొందర్ రేగి ఈ వసుమతీస్ అనే శ్లోకం రచయిత ఎవరు? నన్నయ్య, బి ఎర్రం విశ్వనాథ గుప్త, సి తిక్కన్న, డి పోతన. ఎర్రం విశ్వనాథ గుప్త. 11th క్వశ్చన్. ధర్మార్జునుల పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ఖండకావ్యం, ప్రబంధం, రూపకం, కథానికం. ప్రబంధం. ప్రబంధం అంటే ఏమిటి? నాటక రూపంలో చెప్పే కథ, బి చిన్న కవితా రూపం, సి ఇతిహాస పురాణ కథను వర్ణనలతో విస్తరించి చెప్పటం, గేయ కావ్యం. ఇతిహాస పురాణ కథను వర్ణనలతో వివరించి చెప్పటం. ప్రబంధంలో ప్రధానంగా ఏ అంశం ఉంటుంది? వర్ణన. 14th. ప్రబంధంలో ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయి? 10, 12, 14, 18. 18. 15th. ధర్మార్జునుల పాఠం ఏ గ్రంథం నుండి తీసుకున్నారు? ఆంధ్ర మహాభారతం, సారంగధర చరితం, సి విజయ విలాసం, డి రఘువంశం. విజయ విలాసం. విజయ విలాసం ఎవరి రచన? నన్నయ్య, తిక్కన్న, చేమకూర వెంకట కవి, శంకరాభరణం. శంకరాచారి. 16th. చేమకూరి వెంకట కవి.
17. ధర్మార్జునుల విజయం పాఠ్య భాగం విజయ విలాసం ప్రబంధంలో ఏ అశ్వాసం నుండి తీసుకున్నారు? ద్వితీయాశ్వాసం, చతుర్థశ్వాసం, ప్రథమ శ్వాసం, అష్టమ శ్వాసం. సి ప్రథమ శ్వాసం. 18. చామకూర వెంకట కవి తండ్రి ఎవరు? లక్ష్మణామాత్య. ఆప్షన్ ఏ. 19. ఏ రాజుకు చామకూర వెంకట కవి ఆస్థాన కవి? శాతకర్ణి, రఘునాథ నాయకుడు, విజయనగర రాజు హరిశ్చంద్రుడు. రఘునాథ నాయకుడు. రఘునాథ నాయకుడికి ఏ బిరుదు ఉంది? అభినవ కాళిదాసుడు, కవి సార్వభౌముడు, అభినవ భోజరాజు, కవి కేశరి. అభినవ భోజరాజు. మీకు తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. 21. కవి సారంగధర చరిత్ర రాసిన తర్వాత ఏమని భావించాడు? సారంగధర చరిత్ర రాసిన తర్వాత ఏమని భావించాడు? ఏ కథ పూర్తి కాలేదని, రాజుకు అంకితం ఇవ్వటానికి గుణాలు సరిపోలేదని, సి కవిత్వం కఠినమైనదని, డి కావ్యం పెద్దదిగా మారిందని. బి రాజుకు అంకితం ఇవ్వటానికి గుణాలు సరిపోలేదని. 22. అందువల్ల కవి ఏ కావ్యాన్ని సృష్టించాడు? సుందరి, ఆంధ్ర రామాయణం, విజయ విలాసం, హరివంశం. చేమకూర వెంకట కవి ఏ కావ్యాన్ని సృష్టించాడు? విజయ విలాసం. 23. విజయ విలాసాన్ని రచించిన తర్వాత కవి ఎలా భావించాడు? అసంతృప్తిగా, నిరాశగా, తాను జన్మ సార్థకుడయ్యాననే కావ్యం అసంపూర్ణమన? తాను జన్మ సార్థకుడయ్యానని. చేమకూర వెంకట కవి గ్రంథాలు ఏ లక్షణంతో ప్రత్యేకంగా ఉంటాయి? ఏ ఘనమైన యుద్ధాలు, బి ప్రతిపద్య చమత్కారం, సి సులభ కవిత్వం, డి మొరల్ కథలు. బి ప్రతిపద్య చమత్కారం. 25. విజయ విలాసం స్థూలంగా ఏ ఇతిహాసంలోని కథల ఆధారంగా ఉంది? రామాయణం, భాగవతం, మహాభారతం, హరివంశం. సి మహాభారతం. బూర్గుల రామకృష్ణారావు గురించి వ్యాసం రచించిన వారు ఎవరు? సి నారాయణరెడ్డి, బి డాక్టర్ ఆంధ్ర మహాశ్రీ, సి పివి నరసింహారావు, డి కందుకూరి వీరేశలింగం. ఆప్షన్ సి పివి నరసింహారావు గారు. బూర్గుల రామకృష్ణారావు ఏ నగరంలో పేరెన్నిక కన్న నాయకుడు? వరంగల్, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్. హైదరాబాద్. సమాజంలో ప్రభావశక్తి ఉన్న వ్యక్తులు సాంగత్యం పొందితే ఏమి జరుగుతుంది? లోభం పెరుగుతుంది, అపోహలు వస్తాయి, స్ఫూర్తి కలుగుతుంది, అలసత్వం పెరుగుతుంది. స్ఫూర్తి కలుగుతుంది. ఈ పాఠం అంటే నేనెరిగిన బూర్గుల పాఠం ఉద్దేశం ఏమిటి? రాజకీయాలు నేర్పించటం, మహోన్నత వ్యక్తులు చెడగొడతారని చెప్పటం, సి మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందటం, డి పాత చరిత్రను వివరించటం. సి మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందటం. పివి నరసింహారావు ఏ పదవిని చేపట్టారు? తొలి రాష్ట్ర గవర్నర్, బి తొలి ముఖ్యమంత్రి, సి విద్యామంత్రి, డి రాజభోగ అధికారి. దక్షిణాది నుంచి తొలి ముఖ్యమంత్రి. పివి నరసింహారావు ఎన్ని లక్షణాలతో ప్రసిద్ధి చెందారు? యోధుడు, సామాజికవేత్త, కవి, సంగీతకారుడు, సి రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, శిల్పకారుడు, వ్యాపారవేత్త. రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త. 32. బూర్గుల రామకృష్ణారావును
సమాజంలో ఏ విధమైన వ్యక్తిగా పరిగణిస్తారు? మూర్తి నాయకుడుగా. 33. ప్రభావశక్తి ఉన్న వారి దగ్గర ఉండటం వల్ల మనకి ఏం కలుగుతుంది? చెడు అలవాట్లు, మానసిక ఒత్తిడి, మంచి మార్గం పట్ల వశం, భయం. ఆప్షన్ సి. నేనెరిగిన బూర్గుల రామకృష్ణారావు వ్యక్తిత్వం ఎలా వర్ణించబడింది? మహోన్నత వ్యక్తిగా. నేనెరిగిన బూర్గుల పాఠ్యంలో ప్రధానంగా ఎవరిపై వ్యాసం రాయబడింది? బూర్గుల రామకృష్ణారావుపై. 36. పివి నరసింహారావు గారు రాసిన పాఠం పేరేది? నేను ఎరిగిన బూర్గుల. 37. నేనెరిగిన బూర్గుల పాఠం ఏ ప్రక్రియకు చెందింది? పద్య, కావ్యం, నవల, వ్యాసం, అతుకుల కథ. వ్యాసం. నేనెరిగిన బూర్గుల పాఠాన్ని ఏ విధమైన వ్యాసంగా అభివర్ణించారు? యాత్రా వ్యాసం, అభినందన వ్యాసం, విమర్శనాత్మక వ్యాసం, హాస్య వ్యాసం. అభినందన వ్యాసం. నేనెరిగిన బూర్గుల పాఠం మొదట ఎక్కడ ప్రచురించబడింది? ఈనాడు దినపత్రిక, సాక్షి, సండే స్పెషల్, సి ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక, డి విజ్ఞాన మాసపత్రిక. సి ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక. నేనెరిగిన బూర్గుల పాఠం ఏ సంవత్సరం సంచికలో ప్రచురించబడింది? 1965, 72, 78, 83. 72. 1972. పాఠ్యభాగం ఏ నెల సంచిక నుండి తీసుకున్నారు? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆగస్టు. డిసెంబర్. 42. పివి నరసింహారావు పూర్తి పేరు ఏమిటి? పాలపర్తి వెంకట నరసింహారావు, బి పుల్లారెడ్డి వెంకటేశ్వరరావు, సి పాలపర్తి వెంకటేశ్వరరావు, డి వేములపల్లి నరసింహారావు. ఆప్షన్ ఏ పాములపర్తి వెంకట నరసింహారావు. పివి నరసింహారావు జన్మస్థలం ఏది? హన్మకొండ, లక్నేపల్లి, వంగర నర్సంపేట. లక్నేపల్లి. పివి నరసింహారావు ఎవరికి దత్తపుత్రుడు? వేముల వీరయ్య దంపతులు, బి రుక్మిణమ్మ రంగారావు, సి అంజయ్య వెంకమ్మ, డి వెంకటరావు చంద్రమ్మ. బి రుక్మిణమ్మ రంగారావు. పివి నరసింహారావు రాజకీయ గురువు ఎవరు? సి స్వామి రామానంద తీర్థ. విద్యార్థి దశలో పివి ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు? బి హైదరాబాదు విముక్తి పోరాటంలో. ఏ విశ్వవిద్యాలయం నుండి పివి బహిష్కరణకు గురయ్యాడు? ఆంధ్ర విశ్వవిద్యాలయం, హైదరాబాద్ యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, కోటయ్య విశ్వవిద్యాలయం. సి ఉస్మానియా విశ్వవిద్యాలయం. పివి రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభించాడు? 30, 38, 47, 55. ఆప్షన్ బి 1938. పివి నరసింహారావు ఏ పదవులు చేపట్టాడు? మంత్రి, ముఖ్యమంత్రి, భారత ప్రధానమంత్రి. అన్ని. పివి నరసింహారావు ఏ ప్రత్యేకతతో ప్రసిద్ధి? చతురమైన రాజనీతిజ్ఞుడు. పివి నరసింహారావు గారికి ఎన్ని భాషలు మాట్లాడగలిగేవారు? 17 భాషలు. పివి నరసింహారావు గారు నడిపిన తెలుగు పత్రిక ఏది? కాకతీయ.
వెయ్యి పడగలు నవలను పివి నరసింహారావు గారు ఏ భాషలోకి అనువదించారు? ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, మరాఠీ. హిందీ. సాహసం అనే పేరుతో అనువదించిన గ్రంథం ఏది? సాహసం అనే పేరుతో అనువదించిన గ్రంథం వేయి పడగలు. ది ఇన్సైడర్ అనే పుస్తకం ఎవరిది? పివి నరసింహారావు గారు. అబలా జీవితంగా పివి అనువదించిన పుస్తకం అసలు ఏ భాషలో ఉంది? హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు. మరాఠీ. పాఠ్య ప్రకారం పివిని ఎలా పేర్కొంటారు? లోపపూరిత నాయకుడు, నిండుకుండలా వెలిగిన మహోన్నతుడు, నిశ్శబ్ద రచయిత, సైనిక నాయకుడు. నిండుకుండలా వెలిగిన మహోన్నతుడు. 58. ఈ వ్యాసం రాయటానికి కారణం ఏమిటి? బూర్గుల జన్మదినం, బూర్గుల 5వ వర్ధంతి, బూర్గుల 50 ఏళ్ల సేవ, బూర్గుల పదవి విరమణ. బూర్గుల 5వ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం రాశారు పివి నరసింహారావు గారు. బూర్గుల రామకృష్ణారావు పేరు వినగానే రచయితకు ఏమి కలుగుతుంది? భయం, అలసట, భావోద్రేకం, కోపం. భావోద్రేకం. రచయిత ప్రకారం తన భావాలన్నిటిని వ్రాస్తే అది ఎలా మారుతుంది? చిన్న వ్యాసం అవుతుంది, జీవిత చరిత్ర అవుతుంది, ఒక పెద్ద గ్రంథం అవుతుంది, ఒక కథ అవుతుంది. ఆయన ప్రకారం ఒక పెద్ద గ్రంథం అవుతుంది. డాక్టర్ రామకృష్ణారావు గారు ఏ భాషను ఐచ్ఛికంగా తీసుకొని పట్టభద్రులయ్యారు? ఫ్రెంచ్, పర్షియన్, అరబిక్, సంస్కృతి. పర్షియన్. ఆప్షన్ బి. 52. బూర్గుల రామకృష్ణారావు ఏ కాలేజీ నుండి పట్టభద్రులయ్యారు? ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఫెర్గ్సన్ కాలేజీ, పూణే, నాగార్జున యూనివర్సిటీ. ఆప్షన్ సి. 63. పర్షియన్ నేర్పే ఉపాధ్యాయుడిగా బూర్గుల కొంతకాలం పనిచేసిన పదవి ఏది? లెక్చరర్, పర్షియన్ ట్యూటర్, సహాయ ప్రొఫెసర్, అనువాదకుడు. పర్షియన్ ట్యూటర్గా. బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఏ పట్టా పొంది న్యాయవాదిగా మారాడు? న్యాయవాది లా పట్టా. బూర్గుల రామకృష్ణారావు ఏ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు? విద్యా సంస్కరణ ఉద్యమం, స్వాతంత్ర సత్యాగ్రహ ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమం, వ్యవసాయ ఉద్యమం. స్వాతంత్ర సత్యాగ్రహ ఉద్యమాలు. బూర్గుల రామకృష్ణారావు ఏ సంస్థలో ప్రముఖ నాయకుడు? భారత జాతీయ కాంగ్రెస్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ప్రజారాజ్య పార్టీ, తెలంగాణ యువజన సంఘం. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కి. బూర్గుల రామకృష్ణారావు గారు ఏ ఏ పదవులు చేపట్టారు? మంత్రి, ముఖ్యమంత్రి, 2 రాష్ట్రాల గవర్నర్, రాజ్యసభ సభ్యుడు. ఆప్షన్ 4. బూర్గుల రామకృష్ణారావు మరణించిన తేదీ ఏది? 1967 సెప్టెంబర్ 14. బూర్గుల రామకృష్ణారావు మరణానికి కారణం ఏది? గుండెపోటు, హృదయాఘాతం. 70. చరిత్రకారులు రాసే వివరాలు రచయిత సాధారణంగా ఏమని భావిస్తాడు? అవి సరైనవే కానీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలియచేయవు. 71. కొంతమంది అభిప్రాయం ప్రకారం బూర్గుల రామకృష్ణరావు గారు ఏ లక్షణం వారిని మరుగున పరిచిందని అంటారు? ఏ లక్షణం వారిని మరుగుపరిచిందని అంటారు? నిశ్శబ్ద స్వభావం, పొట్టితనం, కఠినత్వం, అలసత్వం. పొట్టితనం. రచయిత భావనల ప్రకారం బూర్గుల పొట్టితనం వారిని మరుగుపరిచిందా? కాదు, అసలు మరుగుపరచలేదు. బూర్గుల రామకృష్ణారావు తమ పొట్టితనం గురించి ఎలా మాట్లాడేవారు?
స్నేహపూర్వక పరిహాసాలతో. ఆప్షన్ సి. 74. రచయిత ఎవరి పడవతో పోల్చుతూ బుర్గుల పొట్టితనాన్ని ప్రస్తావించాడు? ప్రొఫెసర్ గాల్ బ్రెత్. ఆప్షన్ సి. గాల్ బ్రెత్ ఏ దేశానికి రాయబారిగా పనిచేశారు? రష్యా, జపాన్, అమెరికా, ఇంగ్లాండ్. ఆప్షన్ సి. అమెరికా. బేగంపేట విమానాశ్రయంలో డాక్టర్ బూర్గులను పుష్పమాలతో అలంకరించిన సందర్భం ఎవరి రాక సందర్భంగా జరిగింది? అరేబియా రాజు ఇబ్న్ సౌద్. పూర్వం హైదరాబాద్ సంస్థానంలో బూర్గుల రామకృష్ణారావు ఏ పదవిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది? గవర్నర్గా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా. ముఖ్యమంత్రిగా. బేగంపేట విమానాశ్రయంలో జరిగిన ఆ సన్నివేశం ఎలా వర్ణించబడింది? వినోదకర దృశ్యంగా. బుర్గుల గాల్బ్రెత్ ఫోటో తీసిన సందర్భం ఎలా అనిపించింది? ఫోటోగ్రాఫర్కు కళా నైపుణ్యం. ఆ ఫోటో సందర్భం అందరికి ఎలా అనిపించింది? హాస్యాస్పదంగా, వినోదంగా. గాల్బ్రెత్ తో ఫోటో తీసిన సంఘటన దేనికి ఉదాహరణగా చెప్పబడింది? వినోదాన్ని పంచిన ఘట్టంగా. బూర్గుల రామకృష్ణారావు పొట్టితనం ఉన్నప్పటికీ ఎలా ఉండేవారు? అందరికంటే గుర్తింపు పొందే వ్యక్తిగా. బూర్గుల రామకృష్ణారావు గారు రాజకీయ దృష్టికోణం ఎలా ఉండేది? సమైక్య, సరైన సమగ్ర దృష్టికోణంతో ఉండేది. బూర్గుల రామకృష్ణారావు ఏ కుటుంబంలో పుట్టారు? రైతు కుటుంబం, శిల్ప కుటుంబం, జాగీర్దారీ కుటుంబం, వ్యాపార కుటుంబం. జాగీరార్ది కుటుంబం. జాగీరార్ది కుటుంబంలో పుట్టిన బూర్గుల రామకృష్ణారావు ఏమి చేయటానికి వెనకాడలేదు? జాగీరార్ది వ్యవస్థను రూపుమాపటం. బూర్గుల రామకృష్ణారావు స్నేహితుల్లో ఎక్కువగా ఎవరున్నారు? భూస్వాములు. 87. బూర్గులు రూపొందించిన ముఖ్యమైన చట్టం ఏది? మైనారిటీ చట్టం, కౌలుదారీ చట్టం, విద్యా సంస్కరణ చట్టం, పోలీస్ సంస్కరణ చట్టం. కౌలుదారీ చట్టం. కౌలుదారీ చట్టం ద్వారా ఎవరికి భూమి హక్కు ఇచ్చారు? భూస్వాములు, అధికారులకు, దున్నేవారికి, వలసదారులకు. దున్నేవారికి భూమి. కౌలుదారీ చట్టం ఎటువంటి వ్యవస్థకు దారి చూపింది? రాజ్యవాదం, ప్రైవేటు వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థ. ఆప్షన్ సి. సామ్యవాద వ్యవస్థ. కౌలుదారీ చట్టాన్ని అమలు చేసే సమయంలో ఎక్కువ నష్టపోయిన వారు ఎవరు? బూర్గుల బంధువులు మరియు రాజకీయ సహచరులు. తమ బంధువులు నష్టపోతారని తెలిసిన బూర్గులు ఏం చేశారు? చట్టాన్ని అమలు చేయటంలో వెనకాడలేదు. బూర్గుల గారి రాజకీయ తత్వం ఏది ఎక్కువగా ప్రతిబింబిస్తుంది? నిష్కామ సేవ పట్ల నిబద్ధత. కౌలుదారీ చట్టం ప్రధాన ఉద్దేశం ఏమిటి? భూస్వాముల అధికారాన్ని పెంచటం, భూమిని ప్రభుత్వానికి ఇవ్వటం, దున్నేవారికి హక్కు కల్పించటం, పన్నులను తగ్గించటం. దున్నేవారికి హక్కు కల్పించటం. బూర్గుల గారి సమగ్ర దృష్టి ఎవరిని కూడా ప్రభావితం చేసింది? సమాజంలోని అన్ని వర్గాల వారిని. బూర్గుల గారి పాలనలో ఏ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది?
న్యాయం సమానత్వం. ఓకేనండి, ఇంతవరకు 2 లెసన్స్ అయినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.